హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ లాలీపాప్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది, క్రంచీ అండ్ టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ చూస్తున్నారు కదండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఉడకపెట్టిన గుడ్లు 3 తీసుకున్నానండి, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిగుడ్డండి, కారం, బ్రెడ్ క్రమ్స్. కావాల్సిన ఐటమ్ చూపించాను కదండి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని స్మాష్ చేసుకోవాలండి. ఇలాగా అన్నీ కూడా స్మాష్ చేసేసుకొని వీటిలో 1/2 కప్ తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను 2, సాల్ట్ టేస్ట్కి తగినంత, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని దీన్ని మీడియం సైజు బాల్స్ లాగా మనం వీలైనన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మీడియం సైజ్ బాల్స్ అని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఎగ్ తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసి తీసుకోవాలి ఎగ్ని. బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకొని ఇప్పుడు ఈ బాల్స్ని ఎగ్లో ముందు ముంచి తీసుకోవాలండి. ఇలా ముంచి తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలండి. ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా కోట్ చేసుకోవాలండి ఎగ్ బాల్కి. అంతేనండి, ఇలాగా బాల్కి బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మిగతా బాల్స్ అన్నీ కూడా ఎగ్లో ముంచి తీసుకొని బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకొని తీసుకోవడమేనండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ బాల్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. బాల్స్ అనేవి ఎక్కువ టైం అయితే పట్టదండి ఫ్రైకి. హెల్దీ రెసిపీ అండి ఇది. ఎగ్తో ఇలా ట్రై చేయండి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా అని ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. ఆయిల్ అనేది పెద్దగా ఉండదు అసలు. చూసారు కదా, ఇది టమాటో కెచప్లో ముంచి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇలాగా ఎగ్తో మనం పిల్లలకు చేసి పెట్టినట్టయితే చాలా ఇష్టపడతారండి పిల్లలు. అలాగే మా వీడియోస్ చూస్తున్నారు కదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.